నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కానీ అటు అధికారులు మారట్లేదు, ఇటు రాజకీయ నాయకులు మారట్లేదు. అయితే ప్రస్తుతం ఏదైతే చదువురాని అమాయకుల దగ్గర ప్రభుత్వ భూమిని 294 గల ప్రభుత్వ భూమిని బుంపెల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో అమాయకమైన పేద ప్రజల దగ్గర నుంచి ఒక 2 సంవత్సరాల కిందట తీసుకొని ఏదైతే లీజుకు తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ భూమిలోకి వాళ్ళని రాణిస్తలేరని చెప్పి బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం చౌదరపల్లి గ్రామంలో బాధితులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మా గుంజుకుండు రఘునందన్ రావు ఎప్పుడు 2 సంవత్సరాల కింద ఏమని చెప్పిండ్రమ్మా? ఏమని చెప్పిండు, మీకు కేసరి ఏమిస్తా అమ్మా అన్నాడు. కేసరికి నమ్మిండ్రు మా వాళ్ళు. మొత్తం గుట్రలలో పొయ్యిలు పెట్టిపిచ్చిండు, అండిపిచ్చిండు, ఆటోల మీద మొత్తం తాగటానికి తీసుకుపోయిండు. మొత్తం అక్కడనే ఇక వాళ్ళు అటే ఇక 2-3 రోజులు, వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాడు. చెలకల్నే ఉంచుకోండి ఇక వాళ్ళు తెల్లని దాకా పొద్దున్న దాకా మొత్తం. వీళ్ళు ఎటు వేరు అని మేము లేకపోతే ఏముంది, ఏడలేరు. 5వ నాటికి 3వ నాటికి గీడ పాలన కాడ ఉన్నాం, మేము గీడున్నాం అంటే గిట్లే మేము ఇక ఉన్నాం. అట్లే ఉండి ఇక లాస్ట్ నాడు వారం 10 రోజులకు మేము కుట్రాలకు పోయినాం. పోయే వరకు ఏడోళ్ళు అన్నీ చెట్ల కింద మంచిగా తాగుకుంటున్నారు. మందు కళ్ళు, పుల్లు బాటిళ్ళు, చికెన్ బిర్యానీలు మొత్తం పార్సల్ తీసుకుపోతుండు పెడుతుండు. ఇట్లేంది మీకంటే మాకేంది, మేము జాగాకు ఇవ్వమంటుండు, మీకు కేసరి వేపిస్తాడట. మేము కేసరి కాన్నే ఉంటాం, మనకు ఈ రౌతు మనం దెబ్బలు కొట్టలేము, మనం కొట్టి అమ్మలేము, కేసరి వేపిస్తాడట. ఆ కేసరి కాన్నే ఉందాం, పిల్లలంతా అల్లే ఇళ్ళనే ఉందామని వీళ్ళు అంటారు. అట్లెందుకు మన జాగా పోవద్దు అని మేమంటే ఏమంటారు, జాగా ఎడికిపోతుంది, కేసరి వేపిస్తాడట, మనం ఈయనే ఉంటామని వీళ్ళు అంటారు. అట్లా కాదు ఇట్లా అని చెప్తే వీళ్ళు వినలే. ఈయనక ఇట్లా నెల రోజులు చూసినాం, 2 నెలలు చూసినాం. మళ్ళీ ఒకనాడు రఘునందన్ దగ్గరికి వీడికి దుబ్బాకు పోయినాం. వాన పడుతుంది 6-7 అవుతుంది. సార్ గిట్లా అవుతుంది, మరి మా చెలక భూమి గిట్ల చేస్తున్నారు సార్, మరి ఏంది సార్ అని అంటే, ఏందమ్మా మీ జాగలకు వచ్చేటోళ్ళే లేరు, మీ జాగలకు వాళ్ళు వస్తారమ్మా, చీపులు కట్టి సంపూరి లంజగొడుకున్న ఒక్కొక్కని అన్నాడు. సరే అని అనుకుందాం. అట్లా అనుకుంటా చూతా అన్నీ ఎంతసేపు ఉన్నాం. ఏంద్రా నువ్వు చెల్లులో తీస్తున్నావు ఆరా నేను అన్నమాటలని పిల్లలు అన్నారు. మేమేం తీస్తాం సార్, మేము తీస్తలేమని పిల్లలు అన్నారు. ఏంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు మా చిన్నమాది కొడుకుని అన్నారు. మేమేం మాట్లాడతలేము సార్ అని అన్నాడు. అంటే గట్లెందుకు చేస్తున్నావు వారి, గిట్ట చేయకురా రే, మీ తాత ముత్తాతల జాగా ఒవ్వడచ్చుకుంటారా, అది ఒవ్వడు కొనలేడు, లంజగొడుకు ఒవ్వడచ్చినా చేసి పొక్క తీయిర్రి, మొత్తం పిల్లలు తల్లులు పోయి అన్నీ తెండరేయిర్రి, పొయ్యిలు పెట్టుకొని అనక తినుండ్రు అన్నాడు. అట్లా ఊకున్నాం. సార్ మాతోటి కాస్తారు, మమ్మల్ని కొడతారు సార్ అంటే, మేమున్నాం పో అమ్మ, ఎవరేం చేయరు, మేమున్నాం పో, రఘునందన్ పేరు చెప్పమ్మా అన్నాడు. అట్లా ఆయన ఇంటికి వచ్చినాక 3-4 రోజులకు మళ్ళీ పోలీసు వాళ్ళు మొత్తం పోయిర్రు చెలక మీదకి. మా వాళ్ళు పోయిర్రు మొత్తం. ఇక కనీలు వాతి తీగ చుట్టిపించిండు, రూమ్ లేపించిండు. తాంచిపురం వారం రోజులకే తాంచిపురం వచ్చింది. మళ్ళీ రూమ్లలో మందిని పెట్టించిండు. మా వాళ్ళకు బెందరు తెద్దాము, కంకర తెద్దామని పోతే మొత్తం రానిచ్చలేదు. అందులోకి రానిచ్చలేదు. పో నూకేసుడు. అట్లెందుకు నూకేస్తున్నాం అని మా వాళ్ళు పోయి కనీలు వరకు కొడితే 5 మీద కేసు అయింది. ఆ కేసు ఇప్పుడు 5 మీద కేసు ఉంది. ఒకని కాలిరిగిపోయింది. ఒకడు మొన్న హైదరాబాద్కి రాగా ఈ టెన్షన్కు లంజగొడుకులు అలా మీరు ఎందుకు అమ్మిరు జాగాని, మా కొడుకులు ఇళ్ళకి రానిచ్చలేదు, మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చలేదు. రోజు కొట్లాటలే, రోజు మొత్తం కొట్టుడు తిట్టుడు, మొత్తం ఇంట్లోకి వెళ్ళగొట్టుడు కొడుకులు. వాడు పోయిండు హైదరాబాద్కి పోయి రాగా డివిడి గుద్దుకొని వాడు చచ్చిపోయిండు. ఇప్పుడు 1-2 నెలలు కాలే. మా మరిది కొడుకు కాలిరిగిపోయింది కనీలు కొట్టంగా. ఆ కాడు ఇరిగిపోయింది, ఇప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు. అట్లా ఊకుంటే మళ్ళీ మొన్న మేము బెందరేసుకొద్దామని పోతే అందులోకి రానిచ్చడే లేదు. మొత్తం కూగాడ పెట్టిండు, వాడే ఇళ్ళకి రావద్దని తాళం వేసుకున్నాడు. అట్లా ఊకున్నాం. ఈ మా తాత ముత్తాతలు సంపాదించిన జాగా మాకే రావాలి, మేము చచ్చినా బతికినా అందులోనే బతాం, మా జాగా మాకే రావాలి. ఆ జాగా మాత్రం మాకు లేనిది మాత్రం మేము ఊకోలేము. మా జాగా 52 ఎకరాలు అది తిన్నాడు. మళ్ళీ పక్క పొంటి పరంపవు జాగా అని అది మేము ఉండని, అది మేము అందులోకి పోతుంటే అందులోకి కొనిస్తలేడు. మొత్తం అంతే అవి చేసుకున్నాడు. ఇట్టనే ఈ మాటలకు మంచిగా ఇంటనే వినని, లేకపోతే మొత్తం అది మా అన్ని మాటలు బూతు మాటలు వస్తాయి మాకు. ఇట్లా చేసిండు మమ్మల్ని. చెప్పులు చీపిలు అన్న రఘునందము ఇలా మా జాగ ఎట్లా ఆక్రకించుకుండు. మా పాస్బుక్లు తీసుకుపోయి మేము ఎమరావు ఆఫీసులు ఇస్తే ఈ పట్టలే కావని కింద నాలగొట్టినా వారం 10 రోజులు తిరిగినాం, చప్పడాకొచ్చినాం. ఇట్లా మొత్తం మా భూమి మొత్తం లాగుంచుకుంటు సార్. ఎట్లా చేసినా మీద అయినా సార్, మా జాగ మాకు రావాలి. మనతోటి ఇంకా మరో బాధితుడు ఉన్నారు. మీకు పట్టా ఎప్పుడు వచ్చింది, ప్రొసీడింగ్ ఎప్పుడు ఇచ్చింది? మా తాత తండ్రుల నుంచి ఇచ్చిండ్రు మాకు. మీకు చౌదరపల్లి మా తాతకి ఇస్తే మా తాత నుంచి మా అయ్యకు వచ్చింది. మా అయ్య నుంచి మేము మార్పిడి చేసుకుందామంటే మాకు అయితే లేదు. బుక్కులు తీసుకుంటారు, ఎంఆర్ఓకి చూపిస్తే ఏమంటారు, ఇది పరంపోగు భూమయ్య బాబు, ఇది కాదు మీకు అంటారు. ఎందుకు కాదు సారు, ఇట్లా మేము మా నాన్న పంటనే ఒక్కరికి 6 ఎకరాలన్నర ఉన్నది. మేము 3 కొడుకులము, మంచికో 1/2 ఎకరా 20 గుంటలు ఎకరా చేసుకుంటాము. ఇట్లు చనిపోవుడు అది అవుతుందంటే ఇది రైతు జీవ పెట్టిరు కదా, 5 లక్షలు వస్తున్నాయి.
ఇట్లా చెడు అవుతుంది మంచి అది మా పిల్లలు అన్న బత్తరు ఇట్లా 5 లక్షల గురించి మేము ఆశపడుతున్నాం సార్, కావాలి సార్, మంచికో అద్దెకరానైనా కావాలి సార్ అంటే ఇది కాదా అని 10 సార్లు పోతే 10 సార్లు కింద వారేసిండు ఎంఆర్ఓ పాస్బుక్లు కింద వారేస్తున్నావు కదా సార్, సరే తీగ అయితే కాకుంటే కాకపోయానని మరి వచ్చినాం. ఫుల్ మాకు మందుకలు తాగిపించారు, లచ్చపేట నుంచి ఒక ఆటో కళ్ళు నింపుకొచ్చిర్రు, అందరు తాగిపించారు ఆ సీసాల కళ్ళు తాగిపించి 2 రోజులు మాకు మేల్కత లేదు ఏం లేదు. ఆ నైట్ పూట తోలుకపోయిండు, ఎంఆర్ఓ ఆఫీసులకు తోలుకపోయారు. మేము ఏడేడా టంబులు పెట్టింది కూడా తెలియదు. ఎవరిది తీసుకెళ్ళిర్రు? టీఆర్ఎస్ నాయకులు మొత్తం మా అగ్రపేట మండలము జీడిపల్లి రవి, సిన్నిజంపేట చైర్మన్ కైలాసం, వెంకటపతి, సుభాష్, చిటపురం రాజు, నగరము రాజిరెడ్డి, నరసింహారెడ్డి, జీడిపల్లి రవి అధ్యక్షుడు. తెల్లందాక తీసుకుపోయి సర్టిఫికేట్ ఇట్లా ఏదైతే తమ్ములు పెట్టించుకున్నారో మమ్మల్ని ఇట్లా మద్యానికి బానిసం చేసి చెప్పారని చెప్తున్నారు. ప్రస్తుతం మరో బాధితుడు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అసలు ఈ జాగ్కి సంబంధించి ఏంది అని ఈ బాధితుని కూడా అడుగుదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మాది 1990లో సబ్సిడీ వచ్చింది నాకు. నీకు ఇక్కడ ఏం లేదని, నీకు జాగలేదు ఏం లేదు, ఫినిషింగ్ వేసి వచ్చిన కొద్ది రాళ్ళతో టీవీతో కొట్టిండు. మీకు జాగలేదు ఏం లేదు, లోపల పడిపోయింది మాది మాకు కావాలి. మాకు కావాలని మేము చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఇక వాళ్ళు ఫినిషింగ్ వేసుకుని ఒక్కరు రానితలేదు లోపలికి. మా జాగ మాకు కావాలి. ఎక్కడ లోపల వేసుకుని ఫినిషింగ్ చేసి అక్కడ పోతే మొత్తం తీసుకెమని పెట్టాను, ఎవరు రానితలేరు. ఇది దయచేసి మాకు తండ్రులు తాత నాడు ఈ భూమి ఇచ్చిర్రు, చేసుక బతికేటోళ్ళం బ్రతుకొట్టుకొని. మాకు జీవన ఆధారం ఏం లేదు. మొత్తం అక్కడ మమ్మల్ని ఓనిచ్చు లేదు. మొత్తం రౌండ్ గేట్లు వేసిర్రు, ఫెన్సింగ్ వేసి. మా బతుకు తెరువు లేక జనం చస్తున్నారు. వీడికి 2 చనిపోయినారు. ఇప్పటికి కూడా మాకు బతుకు తెరువు ఏం లేక ఏమన్నా దాగి అందులోనే వద్దామని చూస్తున్నారు. ఇప్పటికీ మాకు కావాలని మేము కొట్లాడుతున్నాము. మా పానాలు అక్కడ తీస్తాడా, మందు దాగి సాగమంటాడా రఘువందన్ రావు. అంతే సారు. మాకు పట్ట అన్నాడు, లావాన్ పట్ట అన్నాడు, పట్ట చేసుకున్నాడు సారు. మాకు తెలియకుండా లంచాలు ఇచ్చి ఏది చేయకుండా అట్లా చేసిండు సార్. మాకు ఏం కూడా చెప్పలేదు. రఘువందన్ రావు దగ్గరికి పోతే ఏమన్నాడు, అంజయ్య నీకు చెప్పులు చీపిరి కట్టతను కొట్టుర్రి, ఎవరు వచ్చినా గట్టు పెట్టనీయకుర్రి అని ఈ మాట అన్నాడు సారు. పక్కలుండి చెప్పిన సార్ నేను ఈ మాట. అంజయ్య నా పేరు వల్లెప్యాము. మేము ఎందుకంటే అది లీజు కోసం అని చెప్పేసి అప్పుడు తీసుకున్నారు జాగా. మేము ఇక్కడ లేము, మేము హైదరాబాద్లో ఉంటాము. మేము కార్ డ్రైవింగ్ చేసుకున్నాం, మేము హైదరాబాద్లో ఉంటాము. అది పరంపో జాగా. అసలు అది పట్టెట్లా అయింది వస్తా మా వాళ్ళు చెప్పేదాకా ఇంతవరకు వాళ్ళు టమ్ము పెట్టించుకునేదాకా మాకు సంబంధం అసలు తెలియదు. సంతకాలు చేయమంటే సంతకాలు చేసినాం అంతే. దేనికోసం అంతా మేము కారణం కూడా అడిగినాం. ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటలేరు కదా బిడ్డ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేము దేనికోసం సార్ అని అడిగినాం. ఇలా ఫ్యాక్టరీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఫ్యాక్టరీ చేస్తా అంటే సార్ మరి దేనికైనా బాధ్యత మీరు అని అంటే మా బాధ్యత మీకు లీజ్కి ఇస్తున్నాము, మీరు లీజ్కి ఇస్తారు కదా, ఈ సంతకాల మీద ఇట్లనే ఉంటామని చెప్పేసి వాళ్ళు లీజ్కి ఇస్తామని చెప్పేసి ఫ్యాక్టరీ చేస్తా అంటే మేము సంతకాలు పెట్టినాం తప్పితే దీంట్లో విషయం ఏం లేదు. అది పరంపో జాగా. అది పట్ట ఎట్లా అయింది వస్తుంది ఇంతవరకు మాకు అర్థమవుతలేదు. అది పట్ట మాకు అది పట్ట ఎట్లా అయింది, అసలు దేనివల్ల పట్ట అయింది? అది పరంపో జాగా అన్నది పరంపోలనే ఉండాలి. అది పట్ట ఎట్లా అయ్యి వాళ్ళు అధికారం గేట్లు పెట్టుకుంటా, ఓళ్ళు పంపించకుండా, మొత్తం సీసీ కెమెరాలు పెట్టుకుంటా, అది ఏం సార్ నాకు అర్థం కావట్లేదు. అలా అసలు ఎంట్రీ అంత అందులోకి బోనస్ అందులోకి ఎంట్రీ కానీ ఇస్తలేరు. అది పరంపో జాగా. మాకు లీజ్ ఓన్లీ మాకు ఏంది కంకర కొట్టుకోవడానికి కానీ మీకు లేబర్కి ఏందన్నా అవసరం ఉంటే మేము లేబర్ మిమ్మల్ని పెట్టుకుంటాము, మీదే ఆ స్థలం అని చెప్పేసి మేము లీజ్కి ఇచ్చినాం. అది తప్పు అయిపోయింది. అది పొరపాటు అయిపోవట్లా. ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుని మా సంతకాలు తీసుకొని ఏదైతే 294 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని ఏదైతే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు గతంలో వీళ్ళ దగ్గర నుంచి 2 సంవత్సరాల కిందట అది లీజుకు తీసుకుంటాం, మేము ఇక్కడ ఫ్యాక్టరీ వేస్తామని చెప్పి తీసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఈ అమ్మ కూడా ఉంది. అసలు అమ్మ ఇది ఏమైంది, అసలు ఏమని చెప్పారు మీ దగ్గర? మా దగ్గర ఏమని చెప్పారు, మా భూమి తీసుకుంటాను అసలు ఎవ్వరు ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. దుబ్బాకు పిలిపించిండు. ఎవరు పిలిపించారు? నయనందరావు రఘునందన్ రావు. అప్పుడు ఓట్లు వేసినప్పుడు గెలిచినప్పుడు
ఆయనతో గెలిచినప్పుడు ఏం చేసిండు, ఆయనకి పిలిపించుకున్నాడు. పిలిపించుకోగానే మేము పోయినాము. మమ్మల్ని గెలిపినరమ్మ, మంచిగా మీకు అన్ని ఇండ్లు కట్టిస్తా, అది కట్టిస్తా, ఈ భూమిలో కేసరి వేపిస్తా, మంచిగా చేసుకుందరు. ఊకే బర్మలు పెట్టుకుంటా, మీరు ఏం గోస పడతారు, తొల్లి పెట్టుకుంటా, ఒక కంపెనీ బండి రమ్మనుకుంటా, కంపెనీలని బతికిస్తుర్రు అనుకుంటా ఆయనతో ఇక కేసరి వేస్తా, మీకు కొట్టుకొని చేసుకొని బతుకురా అని అన్నాడు. అనగానే గట్లెందుకు సారు, ఆ సారథికి సార్ అని మేము అన్నాం. అనగానే ఏమన్నాడు, మా ఆయనని అన్నాడు. మా ఆయన ఏమన్నాడు, మేము పక్క పొంటే ఉన్నాం. పక్క పొంటి ఉండగానే చల్లడి బీరు ఓపిస్తా, సంతకం పెడతావా అని అడిగాడు మా ఆయనని. అడగంగానే అవు సారు, ఎందుకు చల్లడి బీరు ఓపిస్తావు, ఏం చేస్తానని చేస్తున్నావు అంటే, అమ్మ ఇండ్లు కట్టిస్తా, మీకు గూన పెంకలు ఇండ్లు ఉన్నాయి, రేకులు ఇండ్లు ఉన్నాయి కదా, మీకు మంచిగా సల్వత్ చేస్తాను, నేను చుట్టుపక్కలనే ఉన్నా, మంచిగా చేస్తామ్మా, నాకు ఓటు వెయ్యిండ్రి తాపకు అని ఆయనతో గట్ట చేసిండు. మాది చౌదరిపల్లి సార్, నా పేరు లక్ష్మి. మాది జాగా లూజుకు తీసుకుంటానని అన్నాడు. ఎవరన్నారు? రఘునందన్ సారు. ఇప్పుడు మేము చేసుక బతుకుదామంటే మాకు పని లేకుండా అయింది, మా జాగా గుంజుకుండు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్, మా జాగా మాకు కావాలి. మేము కంకర రౌతు అన్నీ కొట్టుకొని వేసారు, మాకు కూలి పని చేసుకొని బతికేటోళ్ళం సార్. మాకు ఇప్పుడు ఏది లేకుండా అయింది. మా పిల్లలు ఎట్లా బతకాలి, మాకు జాగా లేదు, ఉండబోదామంటే ఏది లేదు, ఉండబోదామంటే ఇల్లు లేదు, జాగా లేదు. మా పిల్లలు మమ్మల్ని కొడుతురు సారు, మాకేది లేదు. ఇప్పుడు ఎట్లా బతకాలి, మేము రౌతు కొట్టుకొని బతికేటోళ్ళం, మాకు వేరే పనే రాదు మాకు. నాతో పాటు మరో బాధితురాలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు, అసలు ఏం జరిగింది? నా పేరు స్వరూప, అక్బర్పేట్ మండల్. అయితే మాది ఇక్కడ వైట్ పేపర్ మీద సంతకం చేసుకుండు, రఘునందన్ రావు చేయించుకుండు. దేనికని అడిగితే ఇట్లా లీజు కని చెప్పేసి, ఇక్కడ ఫ్యాక్టరీలు వేస్తాం, మీకు పనులు లేవు కదా, ఇక్కడ బండ కొట్టుకొని మీకు బతకచ్చు, కేసరేస్తాము, ఇట్లా బ్లాస్టింగ్ కానీ ఏదన్నా పెడితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి, కేసరేస్తే మనకు మంచిగానే ఉంటుంది కదా అని అట్లా చెప్పిండు. చెప్పిన తర్వాత ఇట్లా అది ఎట్లా చేసిండో తెలియదు. ఇప్పుడు అందులోకి గేట్లు వేసిండు, పించింగ్ వేసిండు, ఇట్లా మాకు ఎందుకు రానిస్తలేవని అడిగితే, అది మీదేం లేదు అని చెప్పేసి మాట్లాడిండు. ఎందుకు లేదు, లీజు కానీ అన్నావు, మళ్ళీ మాకు పని చేస్తానన్నావు, పని చేసుకోవడానికి మీకు పనులు ఉంటాయని అన్నావు అని చెప్పేసి మేము అడిగి గొడవ చేసినాం. అక్కడ గొడవ చేస్తే 5 మీద కేసు అయింది. కన్నీళ్ళు గిట్లు ఇరగొడితే కేసు కాగానే అప్పుడు మాకు తెలిసిపోయింది అన్నట్టు. ఇది అట్లా తెలియంగానే ఇట్లా మీరు లీజు కానీ తీసుకొని మాకు మోసం చేసిరని చెప్పేసి అడిగినాం. మా జాగా మాకే కావాలని మేము కోరుచున్నాం. నా పేరు లక్ష్మి సారు. ఈ మా జాగా లివిగి తీసుకొని మీకు కేసు రేపిస్తామమ్మా, మీరు ఎంతగానో కష్టపడతారు, మీరు ఈయన్నే ఇక్కడ కూలి పని చేసుకుందరు, మొగోళ్ళకి ఆడోళ్ళకి అంతా ఇక్కడనే దొరుకుతుంది, మీరు ఎక్కడ వెళ్ళవలసింది లేదు అని చేసి మాకు ఎట్లా చేసింది, మా మొగోళ్ళని తాగిపిచ్చి తినపెట్టి మమ్మల్ని మోసం చేసిండు సారు. రఘునందమే మోసం చేసిండు సారు. మా జాగా అప్పుడు మా తాతలు, మా మామల తండ్రులు సంపాదించిన జాగా, మాకు ఆ జాగా ఉన్నదని మాకు వేరే జాగానే ఇయ్యలే సార్. ఊరి మీద మాకు గదే ఆధారం పట్టుకొని మేము ఉన్నాం. మా పిల్లలు ఇప్పుడు మమ్మల్ని గొడవ చేస్తుండ్రు, మీరు ఎందుకు అమ్ముకొని ఇట్లా ఎందుకు చేస్తుండ్రు, ఎందుకు మీరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, మీరు ఎట్లా మీరు టంబు పెట్టిర్రు, మిమ్మల్ని ఎవరు దాయిపిచ్చిర్రు, ఎవరు తినిపిచ్చిర్రు అని మమ్మల్ని గొడవ చేస్తుర్రు సారు. ఇంట్లో రోజులే అవుతున్నాయి మా పిల్లలతోని. ఇక మేము ఉంటామా, చచ్చిపోతామా, చెలకల్నే ఉంటామా, మా చెలకల్నే బొందలు పెడతారా మమ్మల్ని తెలియదు సారు. అంతగా అంతే సార్. మా జాగా మాకు మాత్రం కావాలి, మేము ఎవ్వరికి ఇయ్యము, ఆ జాగాలనే వాడి ఉంటాం మేము. మా చౌదరిపల్లి గ్రామం, ఏమైంది? భూంపల్లి మండల్, మాది చౌదరిపల్లి విలేజ్, వడ్డరక గ్రామస్థలం. మా కులవృత్తి వ్యవసాయం ఏది లేదు సార్. మాకు జీవనాధారం మేము బండ కొట్టుకొని పొద్దున్నదాకా బండ కొడితేనే మాకు పూట గడుస్తుంది. మేము ఆడవాళ్ళం మగవాళ్ళం పనికి వెళ్తాం. అప్పటి నుంచి అయితే ఏది మన 2018 నుంచి బుక్స్ వచ్చినాయా, దాని ఏది ఆన్లైన్ అసైన్ భూమి అని చెప్పేసి ముక్క వెంకటపతి మాకు ఇది భూమి అంతా పోతుంది, దాన్ని పోర్టల్ కొత్తగా వచ్చింది 2018 కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మాకు ఏదో ఎంతో కొంత మాకు చెప్పి అంటే మేము ల్యాండ్ ఉన్నది పోతుంది, ఉంచుకున్న పోతుంది అని చెప్పి నమ్మించి చాలామంది ఉన్నారు. ఇలా దుబ్బాక ఏది ఎల్లారెడ్డి, గుండెవెల్లి ఎల్లారెడ్డి, ముక్క వెంకటపతి, మన చిన్నజంపేట కైలాసము, జీడిపల్లి రవి నగరము, వాళ్ళంతా బీఆర్ఎస్ లీడర్లు. చిట్టపురం రాజయ్య, ఎనగుర్తి మన బాలాజీ సార్. అయితే రాత్రి నేను చదువుకున్నా, మా బాబుకు చదువు రాదు, తెలంగాణ పోయి వీళ్ళకు మందు దాపిచ్చి మద్యం దాపిచ్చి బానిసలు చేసి
రాత్రి 1 గంటకు పోయి వీళ్ళని ఒక్కొక్కరిని ఎక్కతాడికి తీసుకుపోలే, ఒక్కొక్కరిని తీసుకుపోయినాడు. వెంకటపతి, ముక్క వెంకటపతి. సార్ వెంకటపతి, ముక్క వెంకటపతి తీసుకున్న నుంచి చేంజ్ చేసి వాళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు సార్, ఒక దాదాపు 50 మంది పేర్లు మార్చి మొత్తం మా మంజులాదేవి, ఇది మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మంజులాదేవి పంట 42 ఎకరాలు, సింధు మేడం 42 ఎకరాలు పట్ట చేయించుకుంటాడు. మేము మీ సేవలకు పోతే బుక్కులు మాయరున్నాయి మొత్తం. స్టేట్మెంట్ మొత్తం రఘునందన్ రావు వాళ్ళ ఫ్యామిలీ పెంట వెళ్తుంది. అమాయకమైన పేద ప్రజల నుంచి రాత్రి వాళ్ళకు మందుకు బానిసం చేసి ఒకరినొకరిని తీసుకుపోయి తమ్ములు పెట్టించుకొని ఏదైతే 294 ప్రభుత్వ భూమి చౌదరిపల్లి గ్రామానికి చెందిన భూమిని వాళ్ళు కాయ కష్టం చేసుకుంటా మేము బతుకుతున్నామని అంటే, వాళ్ళు మేము లీజుకు తీసుకుంటాం, ఇక్కడ ఫ్యాక్టరీ వేస్తాం తప్ప ఏం చేయమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ ల్యాండ్ను తీసుకొని ఇప్పుడు అదే ల్యాండ్కు చుట్టూ ఫినిషింగ్ చేసుకొని వాళ్ళని అక్కడికి రాకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇక్కడ గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం మాకు ఎలాగైనా న్యాయం చేసి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కెమెరామ్యాన్ అంజితో రాజేష్, సిద్దిపేట, మనగర్దన్ టీవీ.